అవసాన దశకు చేరుకుని మళ్లీ కళకళలాడుతున్న హస్తకళా చిత్రం కలంకారీ. కలంకారీ డిజైన్లతో వస్త్రాలను రూపొందించడం డిజైనర్లకు, వాటిని ధరించడం సెలబ్రిటీలకు, సంపన్నులకు ఓ స్టేటస్ సింబల్ గా మారింది. దాంతో కాటన్, ఖాదీ, సిల్క్, కోటా ఇలా అన్ని రకాల బట్టల మీద కలంకారీ కళకళలాడుతోంది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ గా మారి కోట్ల రూపాయల్ని ఆర్జిస్తూ కలంకారీని బ్రతికిస్తోంది. కలం అనేది పర్షియన్ పదం, అంటే పెన్ను. కారీ అంటే పనితనం. కలంతో వేసే చిత్రం కాబట్టి దీనికి కలంకారీ అని, అలా వేసే వాళ్లను కలంకారులు అని పిలిచేవారు. పూర్వం కళాకారులు ఊరూరా తిరుగుతూ రామాయణ మహాభారత కావ్యాలను, ఇతర పౌరాణిక కథనాలను మనసుకు హత్తుకునేలా చెప్పడంలో భాగంగా పుట్టుకొచ్చినదే కలంకారీ కళ. కథకు తగ్గ బొమ్మల్ని కలంతో వేసి వాటికి సహజ రంగుల్ని అద్ది వాటి సాయంతో ఆ పురాణాన్ని వినిపించేవారు. మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ సుల్తానుల కాలంలో ఈ కళకు అపూర్వమైన ఆదరణ ఉండేది. ఇలా వేసే చిత్రపటాలని దేవాలయాల్లో అలంకరించేవారు. కలంకారీ అచ్చంగా తెలుగువారి కళ. పుట్టిల్లు ఆంధ్ర ప్రాంతంలోని మచిలీపట్నం. పరిచయంల రాకతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి వరకు కలంకారీలో అజంతా కొడ్య చిత్రాలను పోలిన బొమ్మలే ఎక్కువగా కనిపించేవి. ఆ తరువాతే పర్షియన్ల శైలిని ప్రతిబింబించే ఆకులు, పువ్వులు తోడై కలంకారీ కళకు కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఆపై బ్రిటిష్ విధానాల వల్ల ఈ కళ దాదాపు అంతర్ధానమై పెడనలో వృద్ధి చెందింది. స్వాతంత్ర్యానంతరం మళ్లీ బందర్లో పునర్జీవితమైంది. శ్రీకాళహస్తి ప్రాంతంలోని స్వర్ణముఖి నదీ తీరంలోని గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు కూడా తరతరాలుగా ఈ కళనే నమ్ముకుని జీవిస్తున్నాయి. అక్కడ పెన్నుతో చిత్రాలను గీసి రంగులద్దుతారు. కలంకారీ తయారీ మొత్తం 17 దశలుంటాయి. కాటన్, మల్బరీ, టస్టర్ సిల్క్ వంటి వస్త్రాలను తీసుకుని ఒక రోజంతా నీళ్లలోనూ, మరో రోజు పేడ ద్రావణంలోనూ నానబెట్టి పారే నీటిలో, ప్రధానంగా నదుల్లోనే జాడించి ఆరవేస్తారు. దాంతో బట్టకు ఉన్న జిగురంతా పోతుంది. ఆపై కరక్కాయ ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టి పాలు కలిపిన నీళ్లలో జాడిస్తారు. పాలల్లోని కొవ్వుల వల్ల బట్టకు రంగులు చక్కగా పడతాయి. బట్ట మీద రంగుల డిజైన్లను 2 దశలుగా ముద్రిస్తారు. మొదటి దశలో ఎరుపు లేదా నలుపు రంగుల్ని మాత్రమే వాడతారు. తరువాత మరగబెట్టిన జాజి ఆకుల రసంలో నానబెడితే పాత రంగుల మీద కొత్తగా వేసే రంగులు బాగా అతుక్కుంటాయి. రెండోసారి వేసే రంగుల కోసం మరో చెక్క బ్లాక్ ను వాడతారు. డిజైన్ వచ్చే వరకు ఇలా వేస్తూనే ఉంటారు. కాళహస్తిలో అచ్చులకు బదులుగా చింతకొమ్మల్ని కాల్చగా వచ్చిన కొయ్యల్ని పెన్నుగా మలిచి వాటితో డిజైన్ గీసి వెదురు పుల్లలకు దూది చుట్టి ఆపై దారాలతో కట్టిన దాన్ని నల్లబెల్లం ముంచిన నీళ్లలో ముంచి తీసి బ్రష్ లా చేసుకుని రంగుల్ని అద్దుతారు. రంగులు అద్దడం పూర్తయ్యాక పటిక పొడి ద్రావణంలో జాడించి సబ్బు నీళ్లలో ఉతికి ఆరబెడతారు. అలా కళకళలాడే కలంకారీ ప్రత్యక్షమవుతుంది. కలంకారీలో వాడే రంగులన్నీ సహజమైనవే. తుమ్మ జిగురు, కరక్కాయ, నల్లబెల్లం, తుప్పు ముక్క, దానిమ్మకాయల తొక్కలు వంటి వాటిని నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ ఇలా 15 రంగుల వరకు తయారు చేసుకుంటారు. కలంకారుల చేతుల్లో రంగులద్దుకుని ఫ్యాషన్ డిజైనర్ల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుని అంతర్జాతీయ వేదికల మీద వయ్యారాలు పోతూ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తుంది కలంకారీ.